హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షీ తనుస్వలి. ఈరోజు రెసిపీ కరకరలాడే కారం బొరుగులు. ఫస్ట్ కారం బొరుగులకి మనం ఒక గిన్నె నిండా బొరుగులు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టేసుకొని దీంట్లో మనం పల్లీలు వేసుకోవడానికి ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఇప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకుందాం. దీంట్లో కారం బొరుగులో పల్లీలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు కొంచెం వేయాలన్నమాట. ఇప్పుడు పల్లీలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడే మనం ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసి వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి. మనం దంచిన చిన్నులపాయలు ఒక 4 చిన్నులపాయలు వేసేసుకుందాం. ఈ చిన్నులపాయలు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి సన్న మంట మీదే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు కొన్ని చట్నీ పప్పు కూడా వేసుకుందాం. ఇవి కూడా లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా బాగా వేగాలి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, కారం 1 స్పూన్, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం జీలకర్ర పౌడర్. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి, లేకపోతే కారం మాడిపోతుంది. ఇంకా పొయ్యి ఆపేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం మరమరాలన్నీ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం పంచదార వేసుకోండి. పంచదార కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ కారం బొరుగులు. మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ కారం, ఉప్పు, పసుపు బొరుగులకి పట్టేలాగా, మొత్తం మరమరాలకి పట్టేలాగా మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కారం మరమరాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇవి ఒక్క నిమిషం ఇట్లా వేయించితే ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ పిల్లలకి స్నాక్ లాగా ఒక డబ్బాలో వేసి పెట్టేసేసి ఒక వారం రోజులు హ్యాపీగా తింటారు పిల్లలు. ఇవి మనం ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసేసుకొని ఈ కారం బొరుగులు తీసుకెళ్ళచ్చు. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన కారం బొరుగులు రెడీ.